హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాధారణంగా మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే కానుకగా ధనం లేకపోతే బంగారం లేదా గుడికి ఉపయోగపడే వస్తువులు కానుకగా అయితే ఇస్తూ ఉంటాం. కానీ ఈసారి ఒక భక్తుడు ఏకంగా దేవుడికి ఒక వెండి రివాల్వరు, అలాగే వెండి బుల్లెట్, అంతేకాకుండా వెండితో చేసిన 2 వెల్లుల్లి రెబ్బలు సమర్పించారంట. ఇంతకీ ఈ వింత ఘటన ఏ ఆలయంలో జరిగింది? ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాధారణంగా మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఆయా దేవుళ్ళు ఇష్టపడే వస్తువులు లేదా కొబ్బరికాయలు, ప్రసాదాలు, ఇక పూలమాలలు, స్వీట్లు, పండ్లు వంటివి అయితే తీసుకెళ్తూ ఉంటాము. ఏదైనా మొక్కుకున్న వాళ్ళైతే బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు లేదా ధాన్యం వంటి వాటిని కూడా కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. కానీ తాజాగా ఒక గుడికి వెళ్ళిన భక్తుడు దేవుడికి కానుకగా రివాల్వర్, అలాగే బుల్లెట్, అంతేకాకుండా 2 వెల్లుల్లి రెబ్బలు అది సమర్పించాడంట. అవునండి, ఇది విషయం అయితే నిజమే. ఒక భక్తుడు వీటినే శ్రీకృష్ణ పరమాత్ముడికి కానుకలుగా అయితే సమర్పించాడు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందని ఒకసారి చూసినట్టయితే రాజస్థాన్లోని చిత్తూర్ గఢ్ జిల్లాలో ఉన్న ప్రముఖ శ్రీ సన్వారియా సేత్ ఆలయంలో ఈ ఘటన అయితే జరిగింది. ఇక్కడ శ్రీకృష్ణుడి గుడిలో ఒక అజ్ఞాత భక్తుడు దేవుడికి ఏకంగా ఒక వెండి రివాల్వరు, దానితో పాటు ఒక వెండి బుల్లెట్, అంతేకాకుండా వెండితో చేసిన 2 వెల్లుల్లి రెబ్బలు సమర్పించారు. ఎవరూ ఊహించని విధంగా ఇలాంటి వస్తువులను సమర్పించడంతో ఆలయ అధికారులతో సహా భక్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈ విచిత్ర సమర్పణ గురించి ఆలయ చైర్మన్ జానకి దాస్ అలియాజ్ హజారీ దాస్ వైష్ణవ్ ధృవీకరించారండి. సుమారు 300 గ్రాముల బరువు ఉన్న వెండి రివాల్వరు, అలాగే 190 గ్రాములు ఉన్న వెండి బుల్లెట్ ని భక్తుడు దేవుడికి సమర్పించారని అయితే తెలిపారు. దేవాలయ చరిత్రలో ఒక ఆయుధాన్ని కానుకగా సమర్పించడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఈ అసాధారణ కానుక వెనుక భక్తుడి ఉద్దేశంపై స్థానికులు పలు ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అంటే గత సంవత్సరంలో రాజస్థాన్లో వెల్లుల్లి ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో లాభపడిన ఒక రైతు లేకపోతే వ్యాపారి ఈ కానుకను సమర్పించి ఉండవచ్చని ప్రజలైతే భావిస్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.